హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ డిఫరెంట్ ఫ్లేవర్తో ట్రై చేద్దామండి. ఒకసారి ఇలా దోసకాయ వేసుకొని మటన్ కర్రీ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఇష్టంగా ఎంతో ఈజీగా చేసేవాళ్ళండి. ఒకసారి ఈ ప్రాసెస్ మీరు కూడా చేసుకుంటారని పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. మటన్ ఎప్పుడు వండినా కుక్కర్లో వండుకుంటేనే చాలా మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తినగలుగుతారు. మటన్ మెత్తగా ఉంటే అవసరం లేదు, కానీ కొంచెం ముదురైతే మనం కుక్కర్ యూజ్ చేయాల్సిందే. కొంచెం కర్రీ లీవ్స్ తీసుకున్న తర్వాత ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత 500 గ్రామ్స్ వరకు మటన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మటన్ కూడా బాగా ఆయిల్లో మిక్స్ చేసేసుకుందాం. మసాలా అంతా పట్టే వరకు బాగా కలిపేసుకుందాం. ఒకసారి లిడ్ని క్లోజ్ చేసి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా, ఈ స్టేజ్లో ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని లిడ్ని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు క్లోజ్ చేసేసుకుందామండి. నాకు ఒక 6 విజిల్స్ తర్వాత చికెన్ అయితే ఉడికిపోయింది. ఇలా వాటర్ అంతా ఫుల్గా ఇంకిపోకుండా తీసేసుకోవాలండి. ఎందుకంటే మనం దోసకాయ ముక్కలు ఉడికించుకోవాలి కదా, అందుకోసం. ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ ఉండగానే దోసకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు దోసకాయ ముక్కలు బాగా మగ్గే వరకు కుక్ చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం ధనియా పొడి, జీరా పొడి, అలాగే మటన్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఫైనల్గా అయితే ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా థిక్గా కావాలంటే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను. మటన్ అయితే బాగా ఉడికిపోయింది, అలాగే దోసకాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారా ఎంత టేస్టీగా దోసకాయ మటన్ కర్రీ చాలా క్విక్గా రెడీ అయిపోయింది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ డిఫరెంట్ ఫ్లేవర్తో ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.